హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను. నా సండే మార్నింగ్ అయితే వాటర్తో స్టార్ట్ అయిపోయిందండి. చాలా లేట్గా లేచాను ఎందుకంటే సాటర్డే నైట్ అంతా పాపకు ఫీవర్ ఉండే కదా, తనతో స్పెండ్ చేశాను. దానివల్ల ఇంకా మార్నింగ్ లేవడానికి లేట్ అయిపోయింది. మా పక్కన అక్క నేను మాత్రమే ఎక్కువ వాటర్ యూస్ చేస్తాం, ఇవి మిగతా వాళ్ళు ఫిల్టర్ మినరల్ వాటర్ యూస్ చేస్తారనమాట. అక్క నా కోసం ఎదురు చూస్తూ ఉండే అనమాట. ఇంకా లేచి గబగబా ఫస్ట్ బిందెలన్నీ తోమేసుకొని వాటర్ అయితే పట్టేసుకున్నాను. వాటర్ పట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. పిల్లలైతే ఎప్పుడో 6కే లేచారు. హాలిడే ఉన్నప్పుడైతే పడుకోని అన్నప్పుడు అప్పుడు నిద్రలేవు, అప్పుడే మెలకువలు వస్తాయి అన్నమాట ఫాస్ట్గా వాళ్ళకి. మిగతా రోజు స్కూల్ డేస్లో ఏమో లేపుతుంటూ అంటూ ఉంటారు, అలా ఉంటుంది. ఇంకా నేనైతే వాటర్ పట్టాక బ్రష్ గిట్లా చేసేసుకున్నాను అనమాట. బ్రష్ గిట్లా చేసుకొని ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. ఇంకా టీ గిట్లా అన్నీ పెట్టుకోవాలి. టీ కోసం పాల ప్యాకెట్ కోసం అయితే పంపించాను అనమాట. ఇంకా పాప లేచింది, తనకి కాస్త ఫీవరిష్గా ఉందని వాళ్ళ డాడీ అలా కిందకి నార్మల్గా ఇక్కడైతే వీళ్ళే కనిపిస్తాం కదా అని చెప్పి కిందకి తీసుకెళ్ళాడనమాట. కిందకి తీసుకెళ్ళి అలా కూర్చోపెట్టి అలా అలా రౌండ్స్ వేపిస్తూ ఉన్నాడు. కాస్త మా ఆయన ఏంటంటే ఫీవర్ ఉన్నప్పుడు మట్టుకి పడుకోనివ్వడు అనమాట. పడుకుంటే ఇంకెక్క ఫీవర్ వస్తుంది, ఫీవరిష్గా అనిపిస్తుంది అని చెప్పి యాక్టివ్గా ఉంచనీకే చూస్తాడనమాట. పిల్లలు కూడా బేసిక్గా ఫీవర్ వస్తే మా చిత్తలు ఏమీ అలా డల్గా అలా ఉండదు, కానీ తనకి నిన్న నైట్ కూడా చూసుంటారు కదా, తను ఆడుతూ ఉనింది, సడన్గా వచ్చింది. ఇప్పటికి కూడా తను ఓకే, కానీ కాస్త నీరసం అయిపోయిందనమాట. సిరప్ వేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా మా చిన్నోడిని కూడా షాప్కి పంపించాను అనమాట. వాడిని చూస్తే ఇంకా ఆయన అయితే అక్కడే ఉన్నాడు. పాస్తా తెచ్చుకుంటా అన్నారు, సరే అని చెప్పి ఇంకా నేనైతే టీ పెట్టాను. దానికి ముందు ఫస్ట్ పాపకి కొంచెము దిష్టి తీసేసి పాప్కార్న్ అయితే చేసి ఇచ్చానమాట. తనకు అదే కావాలనింది, వేరే ఏం వద్దనింది అనమాట. ఫ్రూట్స్, పాస్తా, ఉప్మా, పాలు ఏం అడిగినా వద్దు అన్నది. ఇంకా పాప్కార్న్ తింటావా అంటే ఓకే అన్నది అనమాట. ఎందుకు తను ఫీవర్ టైంలో ఎక్కువ పాప్కార్నే తింటుంది. ఇంకా తర్వాత నేను టీ పెట్టేసి నేనైతే ఇంకా ఇక్కడ పాస్తాకి రెడీ చేస్తున్నాను అనమాట. ఒక పక్క బాయిల్ చేసుకుంటూ ఒక పక్క పొయ్యి మీద ఆనియన్ అవి వేయించుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే ఆమెతో కబుర్లాడుతూ నేల్స్ తీస్తున్నాడు. ఆయన కళ్ళు ఇలా ఇలా తిప్పుతూ నువ్వు ఇలా తిప్పు అంటే రావట్లేదు, నాకు రావట్లేదు అంటుంది. రాదు అని, ఎందుకు రాదు, ఇంత పెద్దగా అరవడం వస్తుందా అంటే రాదు, నాకు రాదు అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా కాసేపు అలా ఆడిపిస్తూ ఉన్నాడు. ఇంక ఈ రోజైతే సండే రోజైతే మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా వాళ్ళ చిత్తట్లోటే గలిపాడు అనమాట. ఇంక ఇక్కడైతే పాస్తా తినిపిస్తున్నారు వాళ్ళన్నీ. ఇదొక షార్ట్ చేశాను చూడండి, నేను పెడతాను ఎలా ఊపుతున్నాడో. ఏదో చేయమంటే ఏదో చేశాడనమాట కొద్దిసేపు. ఇంకా తిన్నాక కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి ఉన్నవి లేనివి గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. నైట్ది చారు ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసామన్నమాట. నైట్ది చారు ఉంటే తినేసాం, దాంతో కొన్ని వీల్స్ వేయించుకొని ఇక మెల్లిగా మళ్ళీ నా మండేకి కూరగాయలు ఏం పిల్లలకైతే బాక్సులు లేవు, కానీ నీకు కావాలి కదా అంటే ఇంకా ఆయన అయితే పిల్లల్ని తీసుకొని కొన్ని కూరగాయలు తీసుకొస్తా అని బయటికి వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని చూస్తున్నా. ఎంత డ్రైగా ఫ్రీజీగా అయిపోతుంది అనమాట. ఇంకొచ్చేటప్పుడు ఉత్తగా రాకుండా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. ప్లీజ్ మళ్ళీ అందరూ ఏమనకండి, పాపకు ఫీవర్ అంటే ఐస్ క్రీమ్ తను అదే అడుగుతుంది, ఏదో ఒకటి తినేది పెట్టాలి కదా అనుకున్నాం అనమాట. ఇంకా తిన్నాక వాళ్ళకి ఇంక ఇల్లంతా ఊకేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా టీ పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ సదిరేసుకోవాలి. ఇంకా నేను మధ్యాహ్నం కాకుండా వేడైపోతుంది కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే రైస్ పెట్టేసి ఎగ్ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. ఎగ్ కర్రీ చేసేటప్పుడే మా అత్తయ్య ఫోన్ చేశారనమాట. నాకు చేయలేదు, మా వారికి చేశారు. ఇంకా ఏం పను అని చేశానమాట. చేస్తే మీటింగ్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా దానికోసమే మాట్లాడదామని, అలాగే పండక్కి రమ్మని చెప్పారన్నమాట. సరే అని ఇంకా మాట్లాడేశాక మేమైతే ఇంకా డిన్నర్ చేస్తున్నాం. ఈరోజైతే మరి దారుణంగా 8 కల్లా చేస్తున్నాము. మా చిత్తల్లి చూడండి, ఎందుకు అరుస్తున్నావు నాన్న మీద, రెడీ అవుతున్నాడు కదా అంటేది, ఇప్పుడేం రెడీ అమ్మ తినే ముందు అని చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే పూజ సామాన్ తోమ పెట్టుకున్నాను. తర్వాత
డిన్నర్ చేసేసి అన్నిటి మీద మూతలు చక్కగా పెట్టుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పడుకుందామని సిద్ధమైపోయామన్నమాట. కానీ నిద్ర రాలేదు. మా చిత్తలు ఆకలి అవుతుందని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఇలా కాసేపు ఇద్దరు పిల్లలు పడుకున్నారు. వాళ్ళకి స్కూల్ తప్పదు కదా. ఇంకా బిస్కెట్ ఇచ్చి ఇక్కడ చాలాసేపు నైట్ 1:30 అయింది తెలుసా మా చిచ్చాట్కి. మా చిత్తలు కూడా మాతో పాటే కూర్చుందన్నమాట. మా సండే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిత్తలు అయితే ఇంట్లోకి బయటికి ఆ చున్నీ వేసుకొని అయితే తెగ ఆడేస్తూ ఉంది. ఇంకా మేమైతే మా హస్బెండ్ ట్రావెలింగ్ అంతా చెప్తూ ఉన్నారనమాట. అలా చిట్చాట్ అయితే చేసుకుంటూ కూర్చున్నాము చాలాసేపు. ఇక్కడిది కాక మళ్ళీ ఇంట్లో కూడా వెళ్ళిపోయామన్నమాట. కొంచెం చలిలాగా అనిపిస్తే. సరేనా, బాయ్ బాయ్.